రేపు యాదాద్రికి సీఎం రేవంత్ రెడ్డి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనున్న సీఎం మంత్రులు. రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మధ్యాహ్నం 1 గంటకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం. హనుమకొండలో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క పర్యటన. కేయూ హబ్తో పాటు పీవీ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభం. విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న పొంగులేటి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న మంత్రి. లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు. రేపు కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ, సెకండ్ లిస్ట్ పై చర్చ. హస్తం 2వ జాబితాపై ఆశావాహుల్లో ఉత్కంఠ. సెకండ్ లిస్ట్ లో మరో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుకు మాయావతి గ్రీన్ సిగ్నల్. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు అంగీకారం. రేపు కడపలో సీఎం పర్యటన. భాకాపురం హెలీప్యాడ్ ను పరిశీలించిన అధికారులు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలు ప్రారంభించిన పురంధరేశ్వరి. రాష్ట్రంలో అరాచకాల అంతానికి అందరూ ఏకం కావాలని పిలుపు. పదవులపై తనకు ఆశ లేదన్న ముద్రగడ. ఎన్నికల్లో వైసీ తరపున ప్రచారం చేస్తానని స్పష్టం. కడప జిల్లా రామాపురంలో ఉద్రిక్తత. సాయినాథ శర్మపై పుత్తా నరసింహారెడ్డి అనుచరుల దాడి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరిన భారత్. 3 ఫార్మాట్లలో నంబర్ 1గా నిలిచిన టీమిండియా.